తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కసరత్తు. మరో నలుగురికి అవకాశం. ఏఐసీసీ పెద్దలతో రేవంత్, భట్టి, ఉత్తమ్, మహేష్ సమావేశం. కేబినెట్పై ఇదే చివరి భేటీ అన్న పీసీసీ చీఫ్. P4 విధానానికి తుది రూపు ఇచ్చిన సీఎం చంద్రబాబు. ఉగాది రోజున అమరావతిలో ప్రారంభిస్తామని వెల్లడి. పట్టణాలు, గ్రామాల్లో వేసవిలో తాగునీటి సమస్య రావద్దన్న ముఖ్యమంత్రి. పట్టణాల్లో 39 కోట్లు, గ్రామాల్లో 35 కోట్లతో నీటి తొట్టెల నిర్మాణం. తెలంగాణలో పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు. భూభారతి అమల్లోకి వచ్చాక పెరుగుతాయన్న మంత్రి పొంగులేటి. ఎల్ఆర్ఎస్కు మంచి స్పందన కనిపిస్తోందన్న మినిస్టర్. ఎస్ఎల్బీసీ టన్నల్ రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఇక డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ తోనే సహాయక చర్యలు. ఏప్రిల్ 10 కల్లా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి చెప్పిన అధికారులు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖల నుంచి అనుమతి తీసుకోవాలని ఆదేశం. ఉత్తరాంధ్రకు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. జార్జియన్ నేషన్ వర్సిటీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. 1300 కోట్ల పెట్టుబడి పెట్టనున్న జేఎన్యూ. వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో అతిపెద్ద స్కామ్ జరిగింది. దాంతో పోలిస్తే ఢిల్లీ మద్యం స్కామ్ నీటి బొట్టేనంత లావు శ్రీకృష్ణదేవరాయలు. 4000 కోట్లు దేశం దాటించేశారన్న ఎంపీ. ఈడీ విచారణ చేయాలన్న టీడీపీ పార్లమెంటరీ నేత. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఏసీబీ తనిఖీలు. లంచం తీసుకుంటూ దొరికిన రూరల్ ఎస్ఐ గుణశేఖర్. ఓ కేసు విషయంలో 20,000 డిమాండ్. మంచిర్యాల జిల్లాలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత. తాండూరు మండలం అచ్చులాపూర్లో 2.45 క్వింటాళ్ల నిషేధిత సీడ్స్ సీజ్. సంగారెడ్డి జిల్లా సుల్తానాపూర్లో జేఎన్టీయూ విద్యార్థుల ఆందోళన. క్యాంపస్లో నాణ్యత లేని భోజనం వడ్డిస్తున్నారు అంటూ నిరసన. గేటు ముందు బైఠాయింపు, పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమణ. పార్లమెంటు సభ్యుల వేతనాల పెంపు. ద్రవ్యోల్బణ సూచి ఆధారంగా 24% మేర సవరణలు. రోజువారీ భత్యం 2000 నుంచి 2500 వరకు పెంపు. తెలంగాణ అప్పులు 4.42 లక్షల కోట్లు. ఏపీ తీసుకున్న రుణం 5.62 లక్షల కోట్లు. లోక్సభలో కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడి. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు పంపుతూ కొలీజియం నిర్ణయం. విధులకు దూరం పెట్టిన ఢిల్లీ హైకోర్టు. సీజేఐ నిర్ణయం బాగుందన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతిందన్న ప్రతిపక్షం. సెల్లర్లకు అమెజాన్ గుడ్ న్యూస్. 135 ఉత్పత్తులపై 0 కమిషన్. జపాన్లో రిలీజ్ అవుతున్న దేవర. ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన ఎన్టీఆర్. కొత్త లుక్ లో కనిపించిన యంగ్ స్టార్. ఇవాళ ఏపీలో 52 మండలాల్లో వడగాలు. ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచన.